ఈ వాక్యం ధ్యానించుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డగా నిలవబడి ఉండగా ప్రభా, నీవే మాకు సహాయం చేయి తండ్రి. ప్రభా, ఈరోజు నాయన ప్రకటించబోయే వాక్యము నీదై ఉండడానికి కృప చూపించండి. నీ మాటలు మాత్రమే అందించండి ప్రభా. నీ బిడ్డగా నాయన తండ్రి, నీ నోటి వాక్కులతో నన్ను నింపండి నాయన. నీవే ప్రతి ఒక్కరి హృదయానికి అవసరమైన వాక్కులు దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు ఏంటి? ఉమెన్స్ డే. అమ్మా, ఎంత నవ్వు వస్తుందో ఉమెన్స్ డే అంటే. మన గురించి ఎవరు చెప్పాలి అసలని? ఎవరు సాక్ష్యం చెప్పాలి చెప్పండి? ఎవరు సాక్ష్యం తీసుకుందాం? ఉమెన్స్ డే అంటే అందరికీ సంతోషంగా ఉంది కదా. ఎవరు సాక్ష్యం తీసుకుందాం ఇక్కడ? బైబిల్ సాక్ష్యం తీసుకుందాం. బైబిల్ స్త్రీల గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఇది బ్రదర్స్కి కూడా వినొచ్చు, అంటే స్త్రీలకే కదా మాకు సంబంధం లేదని మీరు అనుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుందో మనకు తెలిస్తే దాన్ని బట్టి మన గృహాన్ని మనం ఎలాగా నిలవబెట్టుకోవాలో మనకి అర్థమవుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము కొత్తగా వివాహం అయిన వారు ఉన్నారు ఈ సంవత్సరమే. చక్కగా ఇంట్లో గొడవలు పడుతూ ఉన్నారా? సమాధానం తెలిపోతుందా జీవితం? దాక్కుంటున్నారా? సమాధానం తెలిపోతుందా? గొడవలు పడుతున్నారా? కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఈ సంవత్సరం ఒకటి హెప్సిబా ముందు కాబట్టి, తర్వాత కరుణకుమారి. వాళ్ళు కరుణకుమారి అయితే కనిపించకుండా దాక్కుంటుంది. సిస్టర్ కొంచెం పొడుగ్గా ఉన్నారు కదా తన ముందు, అందుకని. చదవండి, అందరూ చదవండి. ఆ వచనాన్ని అందరూ చదవండి. సరిపోద్దండి. జ్ఞానవంతురాలు, కొత్తగా వివాహం అయిన వాళ్ళని అడుగుదాం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకోవడం అంటే ఇటుకలు పేర్చుకొని కట్టుకోవడం కాదు, కుటుంబాన్ని కట్టుకోవడం. మూర్ఖురాలు ఏం చేస్తుంది? ఎందుకు ఈ వచనాన్ని రాయబడి ఉంది అంటే, మనం అనుకుంటూ ఉంటాం స్త్రీలుగా మనల్ని తక్కువ చేస్తున్నారేమో అనుకుంటూ ఉంటాం. తక్కువ చేయడం కాదు ఈ వచనం. మూర్ఖత్వం వల్ల, మనలో ఉండే మూర్ఖత్వం వల్ల కుటుంబాలు పాడవుతాయి, జీవితాలు సంతోషం లేకుండా అయిపోతాయి అని చెప్పడానికి ఈ వచనాలు రాయబడి ఉన్నాయి. అంతేగాని స్త్రీలను తక్కువ చేయడం బైబిల్ ఉద్దేశం కాదు. మనం చూసుకుంటే ఆది కాండంలోనే దేవుడు ఆదాము ఒక్కడై ఉన్నాడని చెప్పి ఆయన సాటి అయిన సహాయం కోసం స్త్రీని చేశాడు. దేనికోసం చేశాడు ఆయన స్త్రీని? గట్టిగా చెప్పాలి. సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే మీ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు పొలం దున్నడం చూసారా మీరు? పొలం దున్నుతున్నప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి. ఒక టైంలో ఎడ్ల బండ్లతో పొలం దున్నేవారు. అరక పెట్టి పొలం దున్నేవారు ఎడ్ల బండి. అయితే ఈ ఎడ్లకి అరక తగిలించి పొలం దున్నినప్పుడు ఒకటి ముందు వెళ్ళిపోయి ఒకటి స్లోగా వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? లెవెల్గా వస్తుందా? సరిగ్గా అక్కడ బ్యాలెన్స్ అవ్వదు. అదే ఒక ఎద్దుకి కనుక ఏదైనా సమస్య వచ్చి ఆగిపోయింది అనుకోండి, రెండో ఎద్దు కూడా ఆగిపోతుంది.
మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, లేదంటే వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఒక ఎద్దుకి ఏదైనా సమస్య వస్తే రెండవ ఎద్దు కూడా కదలకుండా మొండికేసేస్తుంది. పోనీ పొలం వదిలేయండి, ఎడ్ల బండి ఎప్పుడైనా చూసారా మీరు? నాకు తెలిసి అందరూ చూసి ఉండొచ్చు. ఎడ్ల బండి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ ఎడ్ల బండిలో ఒక ఎద్దు కదలలేదనుకుంటే రెండో ఎద్దు కదులుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనే కదలదు. ఎందుకు కదలదు? ఒక్కరి మీదే భారము పడిపోద్ది, అది బ్యాలెన్స్ చెయ్యలేక కదలదు. రెండవది ఏంటంటే సాటి ఎద్దు మీద దానికి ఉన్న ప్రేమ, దాని తోటి ఎద్దు మీద దానికి ఉన్న ప్రేమ. ఒక కుటుంబము కూడా మనం చూసుకున్నట్లయితే పురుషుల పాత్ర ఎంత ఉంటుందో స్త్రీల పాత్ర కూడా దానికి సమానంగానే ఉంటుంది, బాధ్యత అయినా పాత్ర అయినా. ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అనుకుంటుంటారు, నేను ఎక్కువ స్త్రీలకు ఉండే అతిపెద్ద వ్యాధి అనుకోవచ్చేమో, నేను ఎక్కువ కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్ ఎక్కువ మనకి. ఒకటి, స్త్రీలు శారీరకంగా బలహీనం, మన దగ్గర స్ట్రెంగ్త్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి, వీక్గా ఉంటాం. మనం శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల ఎక్కువ పని చేస్తున్నాం, ఎక్కువ అలసిపోతున్నాం, ఎక్కువ కష్టపడిపోతున్నాం అనుకుంటాం. అసలు మనం నిజంగా ఎక్కువ కష్టపడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోం. ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి స్త్రీల దగ్గర ఉన్న పొరపాటు ఏంటో చెప్తాను. ఎందుకంటే ముందు చెడు నేర్చుకుంటే మనకి మంచి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి స్త్రీల దగ్గర ఉండే రెండవ పొరపాటు ఏంటి అంటే దేన్ని త్వరగా యాక్సెప్ట్ చేయలేని మనస్తత్వం ఉంటుంది. ఉందా లేదా? ఉంటుందా లేదా? నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పానా? దేన్ని త్వరగా యాక్సెప్ట్ చేయలేకపోవడం అంటే బట్టలు, వస్తువులు ఇవి కాదండి. ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబంకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎలా కనిపిస్తుంది అంటే అందరూ మనల్ని ఏం చేస్తున్నారు? అందరూ మనల్ని దూరంగా పెట్టేస్తున్నారు, లేదంటే బయట పరాయి వాళ్ళ చూసేస్తున్నారు అన్న ఫీలింగ్తో ఉంటారు. ఇంకొకటి నేను ఇంతమంది నా కుటుంబాన్ని విడిచిపెట్టేసి వచ్చేసాను అన్న ఫీలింగ్లో ఉంటారు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది ఏంటంటే కేవలము ఇద్దరిని కలపడం ఆయన ఉద్దేశం కాదు. రెండు కుటుంబాలను ఏక కుటుంబంగా చేయడము ఆయన ఉద్దేశం. ఆ కుటుంబాన్ని ఒక సమాజంలోకి ఒక సాక్ష్యంతో నడిపించడం దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లోంచి మీకు ఇద్దరు స్త్రీల గురించి చెప్తాను. మనందరికీ బాగా పరిచయమైన స్త్రీలు, ఒకటి శారా, రెండవ స్త్రీ లోతు భార్య. ముందు లోతు భార్య కోసం చెప్తాను, ఎందుకంటే రూతు, నయోమి వీళ్ళ గురించి మనం విని ఉన్నాం కదా. లోతు భార్య గురించి చెప్తాను. ఒక కుటుంబంలో స్త్రీ కరెక్ట్గా లేకపోతే ఆ కుటుంబానికి వచ్చే శాపము గురించి మనకి ఆదికాండము 19వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 32వ వచనం తీసి చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 32వ వచనము. పద్దెనిమిదవ అధ్యాయం 32వ వచనం. ఒక్కసారమ్మా, లోతు భార్యను గురించి జ్ఞాపకము చేసుకోమని మనకి దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. రైట్, 17వ అధ్యాయము 28వ వచనంలో ఉంది.
లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఎండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద నుండువాడు ఇంట నుండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ఉగ్రత దినము సమయాల్లో, అంత్యకాలములో మనము ఎలాగ ఉండాలి? ఇప్పుడు మనమున్న దినాలు అంత్యకాల దినాలు. ఇక్కడ బైబిల్లో వేరెవరిని ఉదాహరణగా చూపించలేదు. లోతు భార్యను గురించి మీరు జ్ఞాపకము చేసుకున్నాడు. వాళ్ళకి లోతు భార్యకి పెద్ద ఆలోచన లేదు, ఆమెకు దేవుని మీద పెద్ద అవగాహన లేదు. రావడము అబ్రహాముతో పాటే వచ్చింది లోతు కుటుంబం కూడా. అబ్రహాంని దేవుడు 75 సంవత్సరాల వయసులో ఆయన స్వదేశమును విడిచిపెట్టి బంధుజనులను విడిచిపెట్టి దేవుడు చూపించు దేశమునకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరినప్పుడు మనం చూసుకుంటే అబ్రహాము చాలా విశ్వాసము కలిగి ఉండడం మనము చూస్తూ ఉంటాం. అబ్రహాము భక్తిపరుడుగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అబ్రహాము దేవుని మాటను మేరని వ్యక్తిగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాడు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుడికి అత్యధికమైన విధేయత చూపించిన వ్యక్తిగా కూడా మనకి అబ్రహాము కనిపిస్తూ ఉంటాడు. చాలా రకాలైన క్వాలిటీస్ అబ్రహాము కుటుంబంలో షారాకి కానివ్వండి, అబ్రహాముకు కానివ్వండి ఉన్నాయి. మరి వాళ్లతో సహవాసం చేసినప్పుడు లోతు భార్య కూడా వాళ్ళు ఎలా అయితే నడుచుకున్నారో ఆ విధి విధానాలను అలవాటు చేసుకోవాలా వద్దా? చెడైతే మనం తీసుకోకూడదు, కానీ మంచిని తీసుకోకపోతే చాలా పెద్ద నష్టమైన ఉంటుంది, అతిపెద్ద ప్రమాదమైన జరిగే అవకాశము ఉంటుంది. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందంటే చెడును స్వీకరిస్తే ఆ కుటుంబము శాపాల పాలైపోద్ది. కేవలము మనం అనుకుంటూ ఉంటాం, శాపం వస్తే నాకే కదా వస్తుంది అనుకుంటాం. కాదు, నీకు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు, నీ బంధుజనుల వర్గానికి కూడా వస్తుంది. అర్థమైందండి? బైబిల్ ఏం చెప్తుంది? 4 తరాల వరకు దేవుని యందు అవిధేయత కలిగి ఆయన మాట పట్ల అవిశ్వాసము కలిగి ఉంటే 4 తరాల వరకు శాపం ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ లోతు కుటుంబానికి అటువంటి శాపమే ఇక్కడ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. అన్యాయంగా అబ్రహాము దగ్గర నుంచి ఆస్తి తీసుకుంటున్నప్పుడు లోతు భార్య అబ్రహామును ఆపలేదు. నువ్వెందుకు అన్యాయంగా అబ్రహాము దగ్గర నుంచి ఆస్తిని తీసుకుంటున్నావు అని ఆపలేదు. అతను సొదొమ గొమొర్రా అనే పట్టణాలకు వెళ్ళి మేము నివాసం ఉంటాం అన్నప్పుడు అది ఆ పట్టణంలో పాపం ఉందన్న విషయం అప్పటికే కొన్ని దేశాలు వ్యాపింపబడింది. అప్పుడు కూడా ఆమె ఆపలేదు. ఆ పట్టణాల్లో పాపం ఉంది కదా, మనం ఎందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని ఆమె పరిగణంలోకి తీసుకుని లోతుని ఆపలేదు. ఇలా చూసుకుంటే చాలా రకాలైన కోణాలు లోతు భార్యలో మనకి ఆమె ఒక బాధ్యత రహితంగా ఉన్న స్త్రీగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా చాలా చోట్ల నేను వినేది, చూసేది, నా అనుభవంలో చూసింది, నేను విన్నవి కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడున్న దినాల్లో వివాహాలు జరుగుతున్నాయి. మీకు ఒక విషయం చెప్పనా? రీసెంట్గానే ఒక సర్వేలో తెలిసింది ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా వివాహాలు అవుతున్న వారికి, అయిన వారికి, లాస్ట్ ఒక 5 years నుంచి పెళ్ళి అయిన వారికి ఎక్కువ శాతం భార్య బాధితులు ఎక్కువ ఉన్నారంట. లేటెస్ట్ సర్వేస్లో తెలిసింది. ఎవరు ఏంటి స్త్రీలందరూ మౌనంగా ఉన్నారు? ఎవరు ఎక్కువ ఉన్నారు?
చెప్పండి, ఎవరు ఎక్కువ ఉన్నారు? కరుణ కుమారి నోరు కదర్పవా? ఎవరు ఎక్కువ ఉన్నారు? భర్తను బాధ పెట్టేవా స్త్రీలు ఎక్కువ ఉన్నారు. కొన్ని మీకు ఈజీగా నోరు తిరగడానికి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, చూసారా, దేవుడు స్త్రీని సృష్టించడానికి కారణం వేరు, కానీ ఈరోజు జరుగుతున్న విధానము వేరేగా ఉంది. అందుకే ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తే మనశ్శాంతి లేని కుటుంబాలు ఎక్కువగా ఉండడము చూస్తున్నాం. పాతకాలంలో ఆడపిల్లల్ని పెంచుతున్నప్పుడు తల్లి తండ్రి బిడ్డలకి ఏం చెప్పేవారు తెలుసా? ఎంత కష్టమైనా ఓర్చుకోవాలి. ఫోన్ చేసి నేను వచ్చేస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. చావైనా బ్రతికైనా నీకు వివాహం చేసాం కాబట్టి అక్కడే ఉండాలనేవారు. ఇప్పుడు ఉన్నట్లు ఫ్యాన్లు, ఏసీలు, కార్లు ఏమీ వాళ్ళకి లేవు. వాళ్ళు చేసిన పనులు వేరు. ఒక పూట ఉంటే ఇంకొక పూట లేని పరిస్థితుల్లో వాళ్ళు జీవించారు. మీ అమ్మమ్మలు, మీ నానమ్మలు, మీ తాతమ్మలు. ఇవాళ మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, దాహం వేస్తే కూలింగ్ వాటర్ ఉంటుంది, కావాల్సినప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. అన్ని రకాలైన సౌకర్యాలు పెరిగిపోయినాయి. మనకేమైపోయింది? అసలైన సంతోషం ఎందులో ఉందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. అందుకే సంతోషాన్ని బయట వారి దగ్గర నెతుక్కుంటున్నారు. ఉన్న కుటుంబాలను నాశనం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. సంతోషం ఎదుటి వారిని చూస్తే ఉండదు. ఒకటి చెప్తాను, ఎప్పుడు కూడా ఎదుటి వారితో మన కుటుంబాన్ని మనము అంచనా వేసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వాళ్ళు సంతోషంగా ఎప్పటికీ ఉండలేరు. దేవుడు ఎవరికి తగిన ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి తగిన దీవెన దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి తగినట్లుగా దేవుడు వాళ్ళని నిర్మించాడు. మీ రూపం ఇంకొకళ్ళకి ఉంటుందా? మీ ఆలోచన ఇంకొకళ్ళకి ఉంటుందా? ఎందుకు మీ చేతికున్న 5 వేళ్ళు ఒకరా ఉంటాయా? మరి మీరు నాలాగే నా భర్త ఆలోచించాలి కదా అనుకున్నప్పుడు మరి మీ చేతికున్న 5 వేళ్ళు కూడా సమానంగా ఉండాలి. మరి దాని విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? మనకి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? ఒక చేతికి 5, 10 వేళ్ళు. మరి నాలాగే నా భర్త ఆలోచించాలి, నాలాగే నా అత్తగారు ఆలోచించాలి, నాలాగే నా మామగారు ఆలోచించాలి, నాలాగే నేను ఎవరింటికైతే వెళ్ళానో వాళ్ళు ఆలోచించాలి అన్నప్పుడు మరి మీ చేతికే ఉన్న 5 వేళ్ళే సమానంగా ఉండనప్పుడు మనలాగా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? పోనీ అక్కడికి వదిలేయండి, పోనీ వాళ్ళే మీలా, మరి మీరెందుకు వాళ్ళలా ఆలోచించకూడదు? మీరెందుకు వాళ్ళ స్థానంలో ఉండి వాళ్ళ ఆలోచనలను అర్థం చేసుకోకూడదు? అందరికీ చెప్తున్నా, ఇది పురుషులకు అవ్వచ్చు, స్త్రీలకు అవ్వచ్చు. మీరెందుకు అర్థం చేసుకోకూడదు? వారి సమస్య వాళ్ళ కోణంలో మీకు తప్పుగా అనిపించవచ్చు, అక్కడ ఉండి మీరు ఎందుకు ఆలోచించకూడదు? జ్ఞానవంతురాలు ఆలోచిస్తుంది. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఇల్లు ఎందుకు కట్టుకుంటుందని బైబిల్ చెప్తుందో తెలుసా? ఆమె ఆలోచిస్తుంది. శారా ఆలోచించింది తెలుసా? శారాని చాలామంది అనుకుంటారు శారా అపవాది చేతిలో పడిపోయింది, అందుకే హాగర్నిచ్చి అబ్రహాంకి మళ్ళా వివాహం చేసేసింది, ఇష్మాయిల్ పుట్టిన తర్వాత మళ్ళీ వద్దనేసింది అనుకుంటారు. కానీ శారా ఆలోచించిన విధానం ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా, నీకు బిడ్డలు పుడతారని. ఒకవేళ ఆ బిడ్డలు పుట్టకపోవడానికి నేనే కారణమేమో అని ఆమె హాగర్నిచ్చి వివాహము చేసుండొచ్చా కాదా? మనం ఏమనుకుంటాం? సాతాను దేవుడి మాట మీద నమ్మకం లేదు కాబట్టి చేసింది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడాలన్న ఆలోచనతో ఆమె అబ్రహాముకి హాగర్నిచ్చి వివాహం చేసుండొచ్చు. లేదంటే దేవుడు ఆదిలోనే చెప్పుండేవాడు కదా,
అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఈ విషయాన్ని కూడా అబ్రహాముతో చెప్పి ఉండవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడూ కూడా ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర అయినా, బ్రదర్స్ పాత్ర అయినా, ఎవరైనా సరే బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమస్యని పెద్దది చేసుకున్నాం అనుకోండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, గయ్యాలి అయిన భార్యతో ఇంట నుండుట కంటే మిద్దె మీద ఉండాలంట. అవసరమా మనకి ఇటువంటి బిరుదులు? ఏమన్నా మంచి బిరుదులా? మనకి ఏమన్నా కిరీటాలు తెచ్చిపెడతాయా? చెప్పండి. మన అమ్మల్ని, మన నాన్నగారిని, మన అమ్మగారిని గుర్తు తెచ్చుకుంటే మనము ఒకటి ఆలోచించాలి, నేను చేసే పని వల్ల నా తల్లిదండ్రులకు అవమానం వస్తుందేమో. నేను ఒక మాట ఇక్కడ ఎవరినైనా బాధ పెడితే నా తల్లిదండ్రులు బాధపడతారేమో. నిజమే కదా? మీరు మీ కుటుంబాన్ని బాడు చేసుకొని మీ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, చుట్టూ ఉన్నవారు వచ్చి మీ అమ్మగారినో నాన్నగారినో తిడుతూ ఉంటారు. ఆ పిల్లకంటే లేదు బుద్ధి, నీకన్నా ఉండాలి కదా అంటారు. మనం చేసే గొప్ప పని ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, గొప్ప పని ఏంటి? మనం ఆలోచించే విధానంలో చేస్తున్న గొప్ప పని ఏంటి? మన తల్లిదండ్రుల్ని బయట వాళ్ళతో తిట్టిస్తున్నాం. అది మీకు బాధ కాదా? ఇంత దూరం ఈరోజు ఎవరో ఆలోచించట్లేదు. చదువులు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మనకి టెక్నాలజీ మీద అవగాహన ఉండొచ్చేమో, కానీ కుటుంబంలో ఉన్న విలువల మీద అవగాహన లేదు. లోతు భార్య కూడా అటువంటి ఆలోచన లేకే, నేను సరిగ్గా ఉంటే నా బిడ్డలు సరిగ్గా ఉంటారు కదా, నేను దైవభక్తి విషయంలో, దేవుణ్ణి వెంబడించే విషయంలో, విశ్వాస విషయంలో నేను స్థిరంగా ఉండి నా భర్తను కూడా నేను మార్చుకుంటే గనక నిజంగా దేవుడు నాకు సహాయం చేసి, నా కుటుంబానికి సహాయం చేసి, అబ్రహాము ప్రార్థన విని సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తానన్న దేవుడు నిజంగా లోతు భార్య ప్రార్థన విని ఆ కుటుంబాన్ని శాపము నుంచి తప్పించుండేవాడు. కానీ ఆమె సరిగ్గా ప్రార్థన చెయ్యలేకపోవడం వల్ల, ఆమె సరిగ్గా దేవుడి మీద ఆనుకొని ఉండకపోవడం వల్ల తన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసింది. తన బిడ్డలు ఇద్దరూ కూడా పాపంలో పడ్డారు. ఆమె కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల వెనక్కి తిరిగి భోగభాగ్యాల వైపు, ఆస్తి అంతస్తుల వైపు, ఐశ్వర్యం వైపు చూడడం వల్ల ఆమె జీవితంలో కూడా ఏమైంది? శాపకరంగా మార్చబడి నేటికి ఉప్పు స్తంభముగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని తరాలు గడిచిందో తెలియదు, కానీ ఆమె ఉప్పు స్తంభమై నేటికి కూడా సాక్ష్యం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకే లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అంత్య దినాల్లో ఉన్నవారు అని బైబిల్లో అంత క్లియర్గా రాయించబడి ఉంటుంది. ఇంకా శారాలో ఉండే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం. శారా తన భర్త మాటకు విధేయత చూపించిందిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. 75 సంవత్సరాల వయసులో సొంత జనులను విడిచిపెట్టి దేవుడు మాట ప్రకారం అబ్రహాము నడవడానికి సిద్ధపడినప్పుడు ఆమె కూడా అతన్ని వెంబడించింది. ఇప్పుడులాగా అద్దెకి ఇల్లు లేదు. అప్పుడు ఏం చేయాలి? టెంట్లు, డేరాలు వేసుకొని జీవించాల్సిన పరిస్థితులు. అప్పుడు ఆ డేరాల కింద నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆమె ఆలోచించి ఉంటే అబ్రహామును ఆపేసి ఉండేదేమో. కానీ దేవుని యందు ఆమె భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆమె ఏం చేసిందంటే, నేను వస్తాను అని సాటి అయిన సహాయంగా అబ్రహాము అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ఆమెలో ఉన్న విశ్వాసము ఎటువంటి విశ్వాసం అంటే, 90 సంవత్సరాల వరకు బిడ్డలు లేకపోయినా కూడా దేవుడు ఇస్తాడన్న నమ్మకము కలిగి ఆమె ఎక్కడా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా తన కుటుంబాన్ని కూడా విశ్వాసంలో నిలవబెట్టుకొని ఆమె ప్రార్థించే స్త్రీగా మనము చూస్తున్నాం. ఇస్సాకును కన్నా తర్వాత
ఇస్సాకుకి ఆ దేవుని పట్ల భయము భక్తి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఒకటి తండ్రి నుంచి, అలాగే రెండవది తల్లి నుంచి. తల్లి తండ్రి, ఏ కుటుంబంలో అయితే తల్లి తండ్రి సరైన విధానంలో ఉంటారో, ఏ కుటుంబంలో అయితే తల్లి తండ్రి బిడ్డల ఎదుట గొడవ పడకుండా ఉంటారో, ఏ కుటుంబంలో అయితే నా తల్లి నా కోసమే కదా కష్టపడుతుంది, నా తల్లి ఇంత గొప్ప స్థితిలో నన్ను చూడాలనుకుంది కదా అనే ఆలోచన కలిగి ఎప్పుడు ఉంటారు బిడ్డలు చెప్పండి? ఆ తల్లి సరి అయిన విధానంలో ఉన్నప్పుడు. అంతేగాని ఎవరితో పడితే వారితో గొడవలు పడినప్పుడు ఆ బిడ్డలు ఏమనుకుంటారు? మా అమ్మలా నేను ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మా అమ్మలా నేను ఉండకూడదు అనుకుంటా. ఇక్కడ ఇస్సాకు తన తల్లి తండ్రి నుంచి ఏం నేర్చుకున్నాడంటే, దేవుని పట్ల విశ్వాసము భక్తి శ్రద్ధలు అతను నేర్చుకున్నాడు. కాబట్టి ఈ రోజుకి అబ్రహాము కుటుంబము దీవెనకరంగానే ఉంచబడింది. హల్లెలూయా. మనము బిడ్డలకు ఆస్తులు ఇస్తే ఉండవేమో, ధనమిస్తే ఉండదేమో, కానీ దేవునితో ఎలా ఉండాలో నేర్పిస్తే మీరు ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్ ఇవన్నీ మీ బిడ్డలకి ఇస్తున్నట్లే. హల్లెలూయా. స్త్రీలైన వారు వేకువ జామున లేచి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పెందల కడే లేచి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. పెందల కడే లేచి ప్రార్థన చేసిన స్త్రీ యొక్క కుటుంబము తన భర్తకు సహకారిగా, తన ఇంటి వారికి చలి తగలకుండా కాపు కాచేదిగా ఆమె ఉంది. శారా కూడా అటువంటి రీతిగానే జీవించింది తన యొక్క కుటుంబం విషయంలో. అందుకే ఆమెను దేవుడే దీవించాడు. ఏమనంటే, నువ్వు ఆకాశ నక్షత్రముల వంటి సంతానమునకు తల్లిగా ఉంటావు, సముద్రపు ఇసుక రేణువులన్న విస్తారమైన జనాంగమునకు తల్లిగా నువ్వు ఉంటావు అని దేవుడే ఆమెను దీవించాడు. హల్లెలూయా. ఆమెది కదా నిజమైన ఆశీర్వాదం. కేవలం బిడ్డలు, మన బిడ్డలకు కాదు, తన బిడ్డలకే కాదు ఆమె తల్లిగా ఉంటా. దేవుడు ఇచ్చిన సముద్రపు ఇసుక రేణువులంత విస్తారమైన సంతానానికే దేవుడు ఆమెను తల్లిగా మార్చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజకుమార్తెగా ఆమెను దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దీవెనకరమైన దినాలు లేకపోవడానికి కారణం దేవుడు కాదు, మన కుటుంబం కాదు, మనమే. మన విధానం, మన ఆలోచన విధానం. నేను కొంతమందిని చూశాను, కొంతమందిని కౌన్సిల్ చేశాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం ఎలా అంటే, అమ్మాయి మంచి సిటీలో చదివింది, 2 బిడ్డలు. ఆ సహోదరుడు ఏదో జాబ్ చేసుకుంటా ఉన్నాడు. ఎంతో కొంత నెలకి తీసుకొచ్చి ఇంట్లో లోటు లేకుండా చూస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి అత్తగారిని చూడడం మానేసింది, భర్తను సరిగ్గా చూడడం మానేసింది, బిడ్డలను సరిగ్గా చూడడం మానేసింది. మీకు ఇంకో విషయం చెప్పిన, ఇప్పుడు ఊరు అంతా కూడా ఆ అమ్మాయి గురించే చెప్పుకుంటున్నారు. ఏమన్నా తెలుసా? కుటుంబాన్ని వదిలేసింది అని. వదిలేయలేదు, కానీ ఆమె పని చేసి కష్టపడి ఏదో పోషించేయాలని చెప్పేసి చిన్న బిడ్డలను ఇంటికి వచ్చినా సరే పట్టించుకోకుండా, అత్తగారు ఆహారం ఎప్పుడు పెడతా తెలుసా? వాళ్ళ కుటుంబం అంతా తినేసిన తర్వాత లాస్ట్లో ఆమెకు ఉంటే పెట్టడం, లేదంటే లేదు. అలాగ నడిచింది. ఇప్పుడు ఊరు అంతా అమ్మ గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకుంది కానీ కొంచెమైనా కూడా ప్రేమ లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ భర్తనే ప్రేమించలేకపోతే, నీ బిడ్డలనే ప్రేమించలేకపోతే, నీ కుటుంబంలో ఉన్న అత్తగారిని, మాంగారిని, భార్యనే ప్రేమించలేకపోతే ఇంకా మన భక్తి ఎందుకు? మనం వాక్యం చదువుకోవడం ఎందుకు? నేర్చుకోవడం ఎందుకు? ప్రార్థనలు చేయడం ఎందుకు? అది ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం. సరి చేయబడకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉందని దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి ప్రతి సహోదరుడికి, సహోదరికి నేను చెప్పేది ఏంటి అంటే, కుటుంబాన్ని కట్టుకోండి. చిన్న ఉన్న లేని సమస్యలను సృష్టించుకోకండి.
సాధ్యమైనంత వరకు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇద్దరు ఒక మాట అయితే అది అక్కడతో క్లోజ్ అయిపోతుంది ఆ సమస్య. బయట వారన్నా ఏదైనా మీకు చెప్పినప్పుడైనా దాన్ని మనం రిసీవ్ చేసుకోకుండా ఉంటే ఇంక మళ్ళీ రెండోసారి వాళ్ళు మన దగ్గరికి రారు. మూడవ విషయం ఏంటి అంటే, నేను చేస్తున్నది కరెక్టా? మీ మనస్సాక్షిని అడగండి, అదేం చెప్తుందో అది వినండి. మీ మనస్సాక్షి నువ్వు వెళ్తున్న విధానం కరెక్టే అందనుకోండి, ప్రార్థనలో పెట్టండి, ప్రభువా ఎలా అనిపిస్తుందో నాకు అని. అప్పుడు దేవుడే మాట్లాడతాడు. అర్థమైందా? జ్ఞానవంతురాల్లా ఉండి ఇల్లు కట్టుకుందామో, లేదా మూర్ఖులుగా ఆలోచించి ఒకరు నాకు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నేను సరి చేసుకునేదేంటి, నాకన్నా ఆ గొప్ప ఆలోచన ఎవరికీ లేదనుకున్నాం అనుకోండి, ఎవరు పాడవుతారు? ఆలోచన ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇవాళ అందంగా కనిపించవచ్చు కానీ అద్దాల మేడ అందంగా ఉండదు. ఒక రాయి పడితే చాలు దాని యొక్క స్థితి మొత్తం నాశనం అయిపోవడానికి. కాబట్టి ఈ రోజున్న స్థితిని చూసి ఎప్పుడూ కూడా ఆలోచించకండి. తర్వాత భవిష్యత్తును ఆలోచించండి. భవిష్యత్తును ఆలోచిస్తే ఈరోజు భయం వస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోండి. స్త్రీలుగా ప్రార్థన చేసుకోండి. మీ భార్యల కోసము, మీ బిడ్డల కోసం కూడా, బ్రదర్స్ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీ ఇంట్లో గనక చెప్పిన లక్షణాల్లో లోతు వంటి స్వభావం కలిగిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి కూడా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఆ స్వభావం వల్లే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయేమో, అటువంటి స్వభావం కలిగిన వారు ఉండడం వల్లే ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయేమో. ప్రభువా, నేను కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా ఉండాలి తండ్రి. మా పైన తండ్రి నువ్వు ఇచ్చిన తల్లిదండ్రులు కానివ్వండి, లేదా మీరు మాకు ఇచ్చిన మెట్టినింటి కుటుంబము కానివ్వండి, భర్త కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, మా వల్ల ఘనత పొందుకోవాలి కానీ అవమానకరంగా ఎప్పుడు నలుగురు మధ్య కూర్చోకూడదు ప్రభువా. ఎప్పుడు కూడా నలుగురు మధ్య వేలెత్తి పరిస్థితిలో తీసుకెళ్ళకూడదు ప్రభువా. తండ్రి, నువ్వే మా సమాధానకర్తగా ఉండాలి నాయన. అవును ప్రభువా, ఎందుకంటే వివాహ బంధము అన్నిటిలో కల్లా ఘనమైనదని వాక్యం సెలవిస్తుంది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ అటువంటి వేరు అయ్యే ఆలోచన ఎవరి హృదయంలో ఉన్నా దేవుణ్ణి అడగండి. నీ ఆలోచనకు విరుద్ధంగా నేను ఆలోచిస్తున్నానయ్యా, చావైనా బ్రతుకైనా నా జీవితము నాయన నీ పాదాల దగ్గర పెడతా ఉన్నాను తండ్రి. ఎందుకంటే నువ్వు మాత్రమే తండ్రి నా జీవితాన్ని మంచిగా మార్చగలవు, నువ్వు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంచగలవు అని ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవ, నీ ఘనమైన నామానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీ సహాయం చేత ఇంతవరకు స్త్రీలకు అలాగే కుటుంబాలకు అవసరమైన తండ్రి ప్రభా సందేశమును అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు తండ్రి. విన్న మాటను బట్టి తండ్రి నాయన సంఘములో బోధించే రీతిగా నిలవబెట్టవు ప్రభా. మా కుటుంబం విషయంలో కూడా తండ్రి అటు రీతిగా మేము సమాధానముతో ఉండడానికి సహాయం చేస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు ప్రభా, స్తుతులు, వందన. ఇదే సమాధానం ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచండి ప్రభా. అందరి మాట ఏక మనసు కలిగి ఒకటే అవ్వడానికి సహాయం చేయండి నాయన. ఎవరెవరైతే తండ్రి నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారో ఆ ఆలోచనల నుంచి వారికి విడుదల దయచేసి ప్రభా నీ మార్గంలోకి నడిపించుకోమని యేసునామం అడుగుచూ ఉన్నాము.